ఈ సమ్మర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సందడి అయితే కనిపించట్లేదు. ఆల్మోస్ట్ అన్ని చిన్న సినిమాలే. ఈ సందర్భంలో రెండు పెద్ద సినిమాల ట్రైలర్స్ అయితే రిలీజ్ అయ్యాయి. వాటి పేర్లు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోస్ గా గుర్తింపు పొందినటువంటి రామ్ చరణ్ పెద్ది ట్రైలర్, ఇంకో పక్క ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ చేసిన డ్రాగన్ గ్లిమ్స్ ఇంకో పక్క రిలీజ్ అయ్యాయి. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా 19th నైట్ న దాన్ని రిలీజ్ చేశారు. అయితే ఈ రెండింటి మధ్య మిక్స్డ్ టాక్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ రెండు ట్రైలర్స్ ఎలా ఉన్నాయి దాని గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ముందు పెద్ది ట్రైలర్ ని కనుక మనం గమనిస్తే రామ్ చరణ్ అవుట్లుక్ అంతా కూడా ఆల్మోస్ట్ మనకి కొన్ని డైలాగ్స్ వైజ్ గానీ ఇది కానీ చూస్తే కొంత రంగస్థలంలో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్, డైలాగ్ ఎక్స్ప్రెషన్, డెలివరీ, ఆ ఫైర్ అయితే మనకి ఈ సినిమాలో కనిపిస్తూ ఉంది. దీనిలో ఆల్మోస్ట్ చెప్పకుండానే డైరెక్టర్ బుచ్చిబాబు కథ మొత్తం చెప్పినటువంటి ఫీలింగ్ కలిగింది ఈ ట్రైలర్ లో. ఒకటి రెజ్లింగ్ కావచ్చు, క్రికెట్, ఇటువంటి స్పోర్ట్స్ జర్నీ జరుగుతున్నప్పుడు క్లాస్ పాలిటిక్స్, అలాగే సిస్టమ్ వార్, క్లాస్ అప్రెషన్, ఇవన్నీ కూడా అన్ని మిక్స్డ్ ఎలిమెంట్స్ ని ఈ ఒక్క ట్రైలర్ లో చాలా పెద్ద సినిమా ఇది, చాలా ఎలిమెంట్స్ చూపించబోతున్నాము, మీరు మిస్ అవ్వద్దు అన్న ఫీలింగ్ ని స్ట్రాంగ్ గా చెప్పడానికి బుచ్చిబాబు ఇన్ని ఎలిమెంట్స్ ని ఈ సినిమాలో పెట్టారు. కానీ దీనిలో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీ ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక అంచనా ప్రేక్షకులకి రావడం. కాకపోతే ఇది ఇన్స్పిరేషనల్ స్టోరీగా ఉండబోతుంది. ఇన్స్పిరేషనల్ ఇప్పటికే మనం చాలా గేమ్స్, స్పోర్ట్స్ డ్రామాతో వచ్చినటువంటి ఎన్నో సినిమాలు చూసాం. అలాగే ఇక్కడ ఉంటుంది రామ్ చరణ్ కాబట్టి రామ్ చరణ్కి ఏదో అఫ్ కోర్స్ అతనికి లెగ్స్ ఉండకపోవచ్చు, హీస్ బ్యాక్ ఆన్ హిస్ ఫీట్ అనడం ద్వారా కొంత స్టోరీ రివీలేషన్ కానీ ఓవరాల్ గా చూస్తే పెద్ద ట్రైలర్ బాగుంది, థియేటర్లో బాగుండేలా అనిపిస్తుంది అన్న ఫీలింగ్ ఇచ్చింది తప్ప నెక్స్ట్ ఏం జరుగుద్దబ్బా, ఈ స్టోరీలో ఏదో కిక్ ఉంది, ఏదో థ్రిల్ ఉంది, ఈ సినిమా చూడాలనేటువంటి ఒక క్యూరియాసిటీని అయితే పెద్ద సినిమా పెంచలేదు. ఒక ఇన్స్పిరేషనల్ డ్రామాగా నార్మల్ ఆడియన్స్ అందరూ చూసుకోదగినటువంటి సినిమాగానే అనిపించింది. ఇకపోతే డ్రాగన్ సినిమాకి వద్దాం. డ్రాగన్ సినిమా మీద కూడా కొంత మిక్స్డ్ టాక్ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో మనం చూస్తే యూజువల్ గా రామ్ చరణ్ గాని ఎన్టీఆర్ గాని వీళ్ళిద్దరితో కంపారిజన్, ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమాలో కలిసి నటించారు కాబట్టి. సో ఎవరు ఏ డైరెక్టర్ వీళ్ళతో సినిమా చేసినా వీళ్ళని ఎక్కువ ఫోకస్ లో పెట్టి వీళ్ళు హైలైట్ అయ్యేలాగా ఒక ట్రైలర్ ని రిలీజ్ చేయాలనుకుంటారు. కానీ డ్రాగన్ గ్లిమ్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడా కూడా మనకి చివరి వరకు కూడా ఎన్టీఆర్ రోల్ అనేది మనకు కనిపించదు. స్టోరీ ఎక్కువ చెప్పే ప్రయత్నం, స్టోరీ ద్వారా ప్రేక్షకులు ఆకట్టుకునే ప్రయత్నాన్ని ప్రశాంత్ నీల్ చేసినటువంటి ఎఫర్ట్ మనకు కనిపిస్తుంది. ఐ బిలీవ్ మోర్ ఇన్ స్టోరీ రాదర్ దాన్ హీరోస్. ఒక్క హీరో పరంగా కాకుండా స్టోరీ పరంగా వెళ్తాను అనేటువంటి చెప్పకుండా ఒక మెసేజ్ చెప్పినట్టు అనిపిస్తుంది. మోర్ ఓవర్ ఈ స్టోరీని మనం చూస్తే బిబ్లికల్ రిఫరెన్స్, అంటే దేవుడు 7 రోజులు 6 రోజులు ఎట్లయితే బైబిల్లో మనకు ఉంటుందో ఆ రిఫరెన్స్ తో స్టోరీని కనెక్ట్ చేయడము, ఓపీఎంతో కనెక్ట్ చేయడము, బ్రిటిష్ ఒక మనకున్నటువంటి ప్రీ హిస్టారిక్ పీరియడ్లో, ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్లో తీసుకుని దాన్ని ఓపీఎంతో కనెక్ట్ చేసి 2 గ్యాంగ్స్ రావడం, అందులో ఎన్టీఆర్ని విలన్గా చూపించడం, హీరో ఈ స్టోరీకి ఒక హీరో రాబోతున్నారు, అందరూ విలన్సే అని చెప్పి అనిల్ కపూర్, ఈ రివిలేషన్ అంతా చూస్తే స్టోరీ పరంగా ఇది అద్భుతంగా ఉండబోతుంది, నెక్స్ట్ ఏమవుతుంది అన్నటువంటి ఒక క్యూరియాసిటీని అయితే ఈ సినిమా పంపించింది. కాకపోతే ఏంటంటే ఈ ట్రైలర్లో ఈ గ్లిమ్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ మనం ఎన్టీఆర్ని చూస్తే ఎక్కడో మనకి సలార్లో ప్రభాస్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా ప్రభాస్, ఎందుకంటే హైట్ వైజ్, లుక్స్ వైజ్ ప్రభాస్ కొంచెం బాగా అనిపిస్తాడు కాబట్టి అపీలింగ్ గా. ఈ ఇద్దరి మధ్య ఆ కంపారిజన్, అందులో ప్రశాంత్ ని లుక్స్ వైజ్ గా హీరోల విషయంలో కొంచెం జాగ్రత్త పెడితే, అంటే ఎన్టీఆర్ కి తగిన అపీలో లేకపోతే ప్రభాస్ ని రీమేక్ చేయకుండా, ప్రభాస్ ని కాపీ చేయకుండా వేరే లుక్ చేసినా సరే బాగుండేది. కానీ చూడంగానే ఎన్టీఆర్ ని చూడంగానే మనకు స్పెసిఫిక్ అబ్బా వేరే అపీల్లో కనిపించిన ఫీలింగ్ మాత్రం ఈ ట్రైలర్ లో కలగలేదు. ఒకవైపు పెద్దలు ఏముందేమో స్టోరీ బాగానే ఉంది, కానీ రివీల్ అయిన ఫీలింగ్ వస్తే దీంట్లో స్టోరీ అద్భుతంగా ఉండి నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఈ క్రైమ్ డ్రామాలో అన్నటువంటి క్యూరియాసిటీ ఉన్నప్పటికీ ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళను మాత్రం కొంత సలార్ మోడల్లోనే హీరోని బిల్డ్ చేసి కొంత డిసప్పాయింట్ చేశారని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈ మధ్య అసలు పెద్ద సినిమాలే లేవు కాబట్టి, ఒక 2027లో, ఒకటి June 4th వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ 2 బ్లాక్ బస్టర్లు అవుతాయి. కానీ కలెక్షన్స్ వైజ్లో కానీ, ఊహించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవడంలో కానీ ఎవరు రీచ్ అవుతారని వేచి చూడాల్సిందే. సో ఇప్పటికే మీరు ఈ 2 ట్రైలర్స్ చూసుంటే ఈ 2 ట్రైలర్స్ ఏది నచ్చిందని అనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి.